హాయ్ హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, డిఎస్సి రిలేటెడ్ సోషల్ కంటెంట్ అండ్ ఇందులో భాగంగా ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ ఎంసీక్యూస్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, విల్ స్టార్ట్. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉత్తర పదంలో వర్ధిల్లిన ఘన రాజ్యాధినేతను ఏ పేరుతో సంబోధించేవారు? రాజా. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో స్థానిక పరిపాలనలో కీలక పాత్ర పోషించిన బాగా దుగ గ్రామ భోజక అనే ఉద్యోగుల ముఖ్య విధి పన్నుల వసూలు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన ఓడరేవులు బరుక్కచ్చం, సోపారా. ఇవి పోర్ట్ నేమ్స్. సోపారా, బరుక్కచ్చం. నెక్స్ట్, క్రింది నదుల్లో ఒకదానితో మగధ రాజ్యానికి సంబంధం లేదు. రావి. మగధ రాజ్యంతో సంబంధం లేనిది రావి రివర్. రావి పైన ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ఏరియాలో. ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ 5 ట్రిబ్యూటరీస్. ఈ గంగా, గండక్, సోన్ ఇవి వచ్చేసి గంగా రివర్వి. సో వీ కెన్ ఎలిమినేట్ రావి. ప్రద్యోత వంశాన్ని స్థాపించినవాడు పులికుడు. ప్రద్యోత వంశాన్ని స్థాపించినవాడు పులికుడు. బింబిసారుని ఆస్థాన వైద్యుడు జీవకుడు. నెక్స్ట్, బింబిసారుని రాజధాని పేరు గిరి వ్రజం. ఈ క్రింది వంశాల్లో ఒకదానితో హార్యాంక వంశ స్థాపకుడైన బింబిసారునికి సంబంధం లేదు. మత్స. బింబిసార్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ మత్స. 16 ఉంటాయి కదా మనకి మహాజనపదాస్, అందులో హార్యాంక వంశ స్థాపకుడైన బింబిసారునికి సంబంధం లేనిది మత్స. లిచ్చవి, కోసల, విదేహ ఇవి బింబిసారునికి రిలేటెడ్. బుద్ధుని దర్శనం కోసం అజాతశత్రువు రాక ఏ స్తూపంలో చిత్రీకరించారు? భరూత్. బుద్ధుని దర్శనం కోసం అజాతశత్రువు రాక ఏ స్తూపంలో చిత్రీకరించారు? భరూత్. పట్లిపుత్ర నగరాన్ని నిర్మించిన హార్యాంక వంశరాజు అజాతశత్రు. నెక్స్ట్, కాలశకుడు ఎవరి కుమారుడు? శిశునాగుడు. ప్రథమ భారత సామ్రాజ్యాన్ని నిర్మించిన వారు నందులు, నంద డైనస్టీ. నెక్స్ట్, భారతదేశంపై మొదట దండెత్తి వచ్చిన వారు పారశీకులు. పారశీకులు యొక్క రాజధాని నగరం పెర్స్పోలిస్. అలెగ్జాండర్ ఓడించిన పారశీక చక్రవర్తి ఎవరు? 3వ డేరియస్, డేరియస్ III. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల జరిగిన ముఖ్య ఫలితం ఏది? వాయువ్య భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు విలీనమై రాజకీయ ఐక్యత ఏర్పడింది. ఏ సంవత్సరంలో అలెగ్జాండర్ పారశీక చక్రవర్తి 3వ డేరియస్ రాజధాని అయిన పెర్స్పోలిస్ను దహనం చేశాడు? క్రీస్తుపూర్వం 330. జీలం నది వద్ద జరిగిన యుద్ధంలో ఎవరు ప్రధాన శత్రువులు? అలెగ్జాండర్ మరియు పోరస్. జీలం నది వద్ద జరిగిన యుద్ధంలో ఎవరు ప్రధాన శత్రువులు? అలెగ్జాండర్ మరియు పోరస్. క్రింది వారిలో ఒకరు బుద్ధుని శిష్యుడు కాదు? అమిత్ర పురి. ప్రసిద్ధ బౌద్ధ రచన అభిధమ్మ పీఠకంలో ఏ వివరాలు ఉంటాయి? బుద్ధుని బోధనలు, తత్వం. మాధ్యమిక సిద్ధాంతం స్థాపకుడైన ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజు సమకాలికుడు? యజ్ఞశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి.
మాధ్యమిక సిద్ధాంత స్థాపకుడైన ఆచార్య నాగార్జునుడు. ఏ శాతవాహన రాజు యొక్క సమకాలీనుడు? యజ్ఞశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి. శూన్య పదాన్ని ప్రతిపాదించిన వాడు ఆచార్య నాగార్జునుడు. అభిధమ్మ కోశం అనే గ్రంథాన్ని రాసిన వారు అశ్వఘోషుడు. అశ్వఘోషాస్ అభిధమ్మ కోశం. నెక్స్ట్, అశోక చక్రవర్తి కాలం నాటి మౌర్య సామ్రాజ్యంలో రాష్ట్రాలను, ప్రావిన్సెస్ను వాటి ముఖ్య పట్టణాలతో జత చేయండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3, 2, 1, 4, 3. ఉత్తరాపదం తక్షశిల, అవంతిరత్త, ఉజ్జయిని. దక్షిణాపదం సువర్ణగిరి, కళింగ, తోసలి. ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇవి. ఉత్తరాపదం తక్షశిల, అవంతిరత్త, ఉజ్జయిని. దక్షిణాపదం సువర్ణగిరి, కళింగ, తోసలి. అశోకుడి శిలాశాసనాలకు మొదటిసారి అధ్యయనం చేసిన పండితుడు జేమ్స్ ప్రిన్సెప్. అశోకుడి ప్రియదర్శి అనే బిరుదు ఉందని తెలిపే బౌద్ధ రచన మహావంశం. తోప్రా హర్యానా, మీరట్ ఉత్తరప్రదేశ్ ప్రదేశాల్లోని అశోక చక్రవర్తి స్తంభ శాసనాలను ఏ ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీకి తరలించాడు? ఫిరోజ్ షా తుగ్లక్. తోప్రా హర్యానాలో ఉన్న తోప్రా, ఉత్తరప్రదేశ్లో ఉన్న మీరట్. ఈ రెండు ప్రదేశాల్లోని అశోక చక్రవర్తి స్తంభ శాసనాలను ఢిల్లీకి ఏ సుల్తాన్ తరలించాడంటే ఫిరోజ్ షా తుగ్లక్. కౌశంబీలోని అశోక స్తంభాన్ని అలహాబాద్కు తరలించిన మొఘల్ చక్రవర్తి అక్బర్. అశోకుని కాలంలో సౌరాష్ట్ర గవర్నర్ ఎవరు? తుషాస్ప్. నెక్స్ట్, మస్కీ రాతి శిలాశాసనం ప్రత్యేకత. అశోకుడి పేరును తొలిసారి ప్రస్తావించిన శాసనం మస్కీ శాసనం. కళింగ రాజ్యాన్ని అశోక చక్రవర్తి ఆక్రమించిన విధానం, దాని పరిణామాలు వివరించే శాసనాల సంఖ్య 13. అశోకుడి యొక్క శాసనాల్లోని ఉన్న లిపి బ్రాహ్మీ లిపి. నెక్స్ట్, అశోకుడితో సంబంధం ఉన్న బబ్రు శాసనం ఏ వివరాలను తెలియజేస్తుంది? బౌద్ధ మతం పట్ల అశోకుడికి గల గౌరవాన్ని తెలియజేస్తుంది బబ్రు శాసనం. ఏ శాసనం చంద్రగుప్త మౌర్యుని కాలంలో సౌరాష్ట్రంలోని సుదర్శన సరోవరం నిర్మించినట్లు తెలుపుతుంది? జునాగఢ్ శాసనం. ఏ శాసనం చంద్రగుప్త మౌర్యుని కాలంలో సౌరాష్ట్రలో సుదర్శన సరోవరం నిర్మించినట్లు తెలుపుతుంది? జునాగఢ్ శాసనం. ఆంధ్రప్రదేశ్లో అశోకుని శాసనం ఎక్కడ లభించింది? ఎర్రగుడి. బౌద్ధ గ్రంథమైన మహావంశం కథనం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు మయూర క్షత్రియ శాఖకు చెందినవాడు. బౌద్ధ గ్రంథమైన మహావంశం కథనం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు. బౌద్ధ రచనల ప్రకారం అశోకుని యొక్క తల్లి పేరు సుభద్రాంగి. అశోకుని సోహుగౌర్ శాసనం యొక్క ప్రాముఖ్యత. కరువు కాటకాల సందర్భంలో చేపట్టవలసిన సహాయక చర్యలు. సోహుగౌర్ అంటే కరువు కాటకాల్లో సందర్భంలో చేపట్టవలసిన సహాయక చర్యలను సహూగర్ శాసనం యొక్క ప్రత్యేకత. అర్థశాస్త్రంను కనుగొన్న సంవత్సరం పండితుడు. 1924లో శ్యామశాస్త్రి. అర్థశాస్త్రంలోని అధికరణలు ప్రకరణల యొక్క సంఖ్య
15 అధికరణలు, 180 ప్రకరణలు, 180 ప్రకరణలు, 15 అధికరణలు. మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి ప్రధాన గ్రంథాల్లో ఒకటైన ముద్రరాక్షస నాటకం ఏ శతాబ్దానికి చెందినది? 4వ శతాబ్దానికి చెందినది ముద్రరాక్ష నాటకం. నెక్స్ట్, కథా సరిత్సాగరం అనే రచన ఎవరి యొక్క కృతి? సోమదేవుని యొక్కది రచన. ఇది కథా సరిత్సాగరం సోమదేవుని యొక్క రచన. క్షేమేంద్రుని రచన క్రింది వానిలో ఒకటి. బృహత్ కథ మంజరి. క్షేమేంద్రుని యొక్క రచన బృహత్ కథా మంజరి. మెగస్తనీస్ అనంతరం భారతదేశం వచ్చిన గ్రీక్ రాయబారి ఎవరు? డిమైచుస్. బిందుసారుని ఆస్థానంలో గ్రీక్ రాయబారి ఎవరు? డిమైచుస్. క్రింది గ్రీక్ రచయిత వివరణ చంద్రగుప్త మౌర్యునికి గ్రీకులతో ఉన్న వైవాహిక సంబంధాన్ని తెలుపుతుంది? స్ట్రాబో. క్రింది గ్రీక్ రచయిత వివరణ చంద్రగుప్త మౌర్యునికి గ్రీకులతో ఉన్న వైవాహిక సంబంధాన్ని తెలుపుతుంది? స్ట్రాబో. నెక్స్ట్, ఇపిటోమ్ అనే రచన ఎవరి సృష్టి? జస్టిస్. ఇపిటోమ్ అనే రచన ఎవరి సృష్టి? జస్టిస్. ఇపిటోమ్ గ్రంథంలో వివరించిన ప్రధాన అంశం చంద్రగుప్త మౌర్యుడు రాజుగా ఎదగడం. తవ్వకాల్లో చంద్రగుప్త మౌర్యుని రాజప్రసాదం బలపడిన ప్రదేశం. తవ్వకాల్లో చంద్రగుప్త మౌర్యుని రాజప్రసాదంలో బయలుపడిన ప్రదేశం బులందీబాగ్. నెక్స్ట్, పంచ్ మార్క్ గల నాణాలను ఎవరు ముద్రించారు? మౌర్యులు. పంచ్ మార్క్ కాయిన్స్ మౌర్యులకు సంబంధించింది. పంచ్ మార్క్ నాణ్యం తయారీకి వాడిన లోహం వెండి. నెక్స్ట్, నందరాజుల్లో మొదటివాడు మహాపద్మ నందనుడు. క్రీస్తు శకం 323లో బాబిలోనియాలో జరిగిన సంఘటన అలెగ్జాండర్ బాబిలోనియాలో చనిపోవడం క్రీస్తు శకం 323లో జరిగింది. నెక్స్ట్, అశోకుని అన్న సుసీముడు ఏ ప్రాంతం వైస్రాయ్గా పనిచేశాడు? తక్షశిల. గిర్నార్ శిలాశాసనం ప్రకారం పుష్యగుప్తుడు చంద్రగుప్త మౌర్యుని సౌరాష్ట్ర వైస్రాయ్. పుష్యగుప్తుడు సౌరాష్ట్ర వైస్రాయ్ చంద్రగుప్తుని టైంలో అకార్డింగ్ టు గిర్నార్ శిలాశాసనం. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ కవర్ చేద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.